అమెరికాలో ఎకనామిక్ రిసెషన్, ఆర్థిక మాంద్యము భయాలు చాలా కాలం ఆవరించుకుని ఉన్నాయి. ముఖ్యంగా ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక ట్రంప్ టారిఫ్లతో విన్యాసాలు చేస్తుంటే ప్రపంచవ్యాపితంగా జియోపొలిటికల్ టెన్షన్స్, యుక్రెయిన్ వార్ నుంచి మిడిల్ ఈస్ట్ వరకు గందరగోళం ఉన్న నేపథ్యంలో అసలు అమెరికన్ ఎకానమీ మాంద్యంలోకి జారుకుంటుంది. ఇట్ విల్ ఫేస్ రిసెషన్ అని చెప్పి పెద్ద ఎత్తున స్పెక్యులేషన్స్ వచ్చాయి. నేను కూడా అమెరికాలో పాసిబిలిటీస్ ఆఫ్ రిసెషన్ పైన వివిధ సంస్థలు, ఆర్థికవేత్తలు చేస్తున్న హెచ్చరికల్ని ఎప్పటికప్పుడు మీకు నా వీడియోలో చెప్పాను. కానీ అప్పుడు అదే సమయంలో కూడా చివరగా ఒక మాట చెప్పేవాడిని, మీకు గుర్తుండే ఉంటుంది. అమెరికన్ ఎకానమీ హ్యాస్ దట్ రెసిలియన్స్ టు ఓవర్కమ్ అని. అంటే ఆర్థిక మాంద్యం నుంచి బయటపడగలిగే అంతర్గత శక్తి అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు ఉంది కనుక ఈ రిసెషన్ అయితే ప్రస్తుతానికి ఫియర్స్ అని. కానీ ఆ భయాలకు ప్రాతిపదిక ఉంది. చాలా రెస్పెక్టబుల్ ఏజెన్సీస్ నుంచి కూడా ఈ రిసెషన్ ఫియర్స్ వ్యక్తమయ్యాయి. ఉదాహరణకు వాల్ స్ట్రీట్ జర్నల్ సర్వే చేస్తే, మీకు వాల్ స్ట్రీట్ జర్నల్ సర్వే చేసిన ఎకానమిస్టులు ఏప్రిల్లో రిసెషన్ ప్రాబబిలిటీని, అంటే ఆర్థిక మాంద్యం రావటానికి ఉన్న అవకాశాన్ని 45% అని చెప్పారు. అంటే ఏప్రిల్ ఎందుకంటే అప్పుడే ట్రంప్ టారిఫ్లు మొదలయ్యాయి. లిబరేషన్ డే టారిఫ్లు అని చెప్పి ఫస్ట్ వడ్డించడం అక్కడితో మొదలైంది. మీకు జనవరిలో ఇదే వాల్ స్ట్రీట్ జర్నల్ సర్వే చేసిన ఎకానమిస్టులు రిసెషన్ ప్రాబబిలిటీని 22% అన్నారు. వితిన్ 4 months ఏప్రిల్కి వచ్చే వరకు నెక్స్ట్ 12 monthsలో అమెరికాలో ఆర్థిక మాంద్యము వచ్చేటువంటి అవకాశం పాసిబిలిటీస్ను 45% పెంచారు. అలాగే గోల్డ్మెన్ సాక్స్, జేపీ మోర్గాన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఇలా చాలా సంస్థలు, వాటి ఆర్థికవేత్తలు కూడా అమెరికాలో రోజు రోజుకు రిసెషన్ ఫియర్స్ పెరుగుతున్నాయి, ఆర్థిక మాంద్యములోకి జారకపోయే అవకాశం ఉంది అని కూడా చెప్పారు. కానీ వాట్ రియలీ హ్యాపెన్, ఇప్పుడు ఈ భయాలు నిజం కాదు. అమెరికన్ ఎకానమీ రిసెషన్లోకి జారుకోవడం లేదు. ఇట్స్ నాట్ స్లిప్పింగ్ ఇన్ టు రిసెషన్. అమెరికా ఈ లేటెస్ట్ క్వార్టర్ డేటా చూస్తే అమెరికా జీడిపి చాలా ఆశాజనకంగా పెరుగుతోంది. దెన్ మరి ఏ విధంగా అమెరికా ఈ ఆర్థిక మాంద్యాన్ని తప్పించుకుంది? హౌ డిడ్ ఇట్ డిఫై ది ప్రిడిక్షన్స్? ఏ రకంగా ఈ అంచనాలను అన్నిటినీ తప్పని రుజువు చేసింది అనేది కాస్త లోతుగా డేటాను పరిశీలిస్తే అర్థమవుతుంది. వాస్తవానికి అమెరికన్ సమాజంలో ఆర్థిక వ్యవస్థ పట్ల ఆశాజనకమైన పరిస్థితులు ఏమీ లేవు. మీకు అనేక పబ్లిక్ ఒపీనియన్ సర్వేల్లో కూడా మెజారిటీ అమెరికన్లు ఆర్థిక పరిస్థితి పట్ల నిరాశా దృక్పథాన్ని వ్యక్తం చేశారు. అంటే ఒక పెసిమిస్టిక్ అవుట్లుక్ మాత్రమే వ్యక్తం చేశారు. దానికి తోడు ఇన్ఫ్లేషన్, ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా సాధారణ కన్స్యూమర్ వస్తువులు, ఎసెన్షియల్ గూడ్స్ ధరలు పెరుగుతున్నాయి. మీకు ఇండికేషన్గా దాన్ని భావించారు కూడా. అంటే ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ అంటారు. అలాగే జాబ్స్ అనేది ఒక ప్రధానమైన ఇష్యూగా ఉంది. సో ఈ ఫియర్స్ ఉన్నా కూడా మరి అమెరికన్ ఎకానమీ మంచి గ్రోత్ రేట్ను ఈ జూలై సెప్టెంబర్ క్వార్టర్లో రిపోర్ట్ చేసింది. దీనికి ప్రధానంగా 2 కారణాలు చెప్తున్నారు. మీకు 70% ఆఫ్ గ్రోత్ ఇన్ థర్డ్ క్వార్టర్, జూలై సెప్టెంబర్ మాసాల్లో వచ్చిన వృద్ధికి 70% మేరకు కంట్రిబ్యూట్ చేసినవి 2 ఫ్యాక్టర్స్. ఒకటి అమెరికన్ కన్జంప్షన్, అంటే ధరలు పెరుగుతున్న, జాబ్ క్రైసిస్ ఉన్న, ఎకానమీ పైన పెసిమిస్టిక్ అవుట్లుక్ ఉన్నా కూడా అమెరికన్లు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు. ఎందుకు ఖర్చు పెట్టారు అనేది అర్థం కావాలంటే ఎవరు ఖర్చు పెట్టారని అర్థం కావాలి. అమెరికన్ సమాజంలో ఉన్న 10% పాపులేషన్ ఈ బాగా ఖర్చు పెట్టడం వల్ల అమెరికన్ ఎకానమీలో వృద్ధి రేటు కనిపించింది. సో హై కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ బికాజ్ ఆఫ్ ది రిచ్ అమెరికన్స్, వెల్తీ అమెరికన్స్ వల్ల ఎకనామిక్ గ్రోత్ అనేది రిసెషన్లోకి పడిపోలే. రెండవది ఎకానమీలో ఇన్వెస్ట్మెంట్ కూడా చూస్తే కన్జంప్షనే కాదు,
గ్రోత్ను డ్రైవ్ చేసే మరో ముఖ్యమైన ఫ్యాక్టర్ ఇన్వెస్ట్మెంట్లో చూస్తే వాస్తవంగా ఎకానమీ రిసెషన్ ఫియర్స్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ తగ్గాలి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసిన టెక్నాలజీ బూమ్ పైన వల్ల పెద్ద ఎత్తున రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెరిగింది, ముఖ్యంగా డేటా సెంటర్స్లోను. సో ఏఐ రంగంలో మామూలు ఇన్వెస్ట్మెంట్ కాలే. ఎవ్రీ ఇయర్ $41 బిలియన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ పోర్డ్ ఇంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వాస్తవంగా నేను గతంలో చాలాసార్లు చెప్పాను ఏ బబుల్ బర్స్ట్ అవుతుందా అనే సెపరేట్ వీడియోలు కూడా చేశాను. సో ఏఐలో వాస్తవంగా ఇప్పటికీ లాభాలు లేవు, కానీ హోప్స్ ఆఫ్ ఎ గ్రేటర్ టెక్నాలజికల్ బ్రేక్ త్రూ, ఏదో ఒక సాంకేతిక అద్భుతం జరుగుతుంది. ఆ అద్భుతాన్ని ఎవరు సాధిస్తే వారు తిరుగులేని ఎకానమీ డామినేషన్ వస్తుంది కనుక పెద్ద ఎత్తున ఏ రంగంలోకి బిగ్ టెక్ కంపెనీస్ నుంచి మొదలుకొని స్టార్టప్ల వరకు భారీగా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం మొదలైంది. సో ఈ రెండు ఫ్యాక్టర్స్, కన్జంప్షన్ బై రిచ్ అమెరికన్స్ అండ్ ఏఐ ఇన్వెస్ట్మెంట్, ఈ రెండు కలిసి జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో అమెరికన్ జీడిపి గ్రోత్కు 70% వరకు కంట్రిబ్యూట్ చేశారన్నది అంచనా. అయితే ఈ రెండు ఫ్యాక్టర్స్తో పాటు, అంటే కన్జంప్షన్ బై ద రిచ్ అమెరికన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏఐతో పాటు ఇతర ఫ్యాక్టర్స్ కనుక చూస్తే, ఒకటి అమెరికాలో ఇది హాలిడే సీజన్ కనుక టారిఫ్ వాస్తవంగా ట్రంప్ విధించిన టారిఫ్లు ఇంకా పూర్తి స్థాయిలో అమల్లోకి రాలే. సో ఈ టారిఫ్ల ఫియర్ వల్ల ముందుగానే కొనుక్కొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్పెయిన్లో తయారు చేసిన స్వెటర్ కొనాలనుకో, మేడ్ ఇన్ స్పెయిన్ నుంచి వచ్చే స్వెటర్ల పైన టారిఫ్లు పడకముందు ఒక 2 నెలల ముందు కొనిపెట్టుకోవాలని కూడా అనుకోవచ్చు. కొంతమంది ఎకానమిస్టులు చెప్తున్నది ఏంటంటే, ది కన్స్యూమర్స్ ఇన్ అమెరికా రిసార్టెడ్ టు బయింగ్ స్ప్రీ మచ్ బిఫోర్ ద అడ్వెంట్ ఆఫ్ టారిఫ్స్. అంటే ట్రంప్ విధించిన సుంకాల అమలుకు ముందే ధరలు పెరుగుతాయి కనుక వినియోగదారులు కొనిపెట్టుకున్నారు. ఇదొక ట్రెండ్గా ఉండొచ్చు. తర్వాత ధరలు పెరిగినా కూడా హాలిడే సీజన్లో బిజినెస్ కాస్త బెటర్గానే ఉంటుంది. ఇయర్ ఎండ్, క్రిస్మస్, న్యూ ఇయర్, హాలిడే సీజన్ కనుక దానికి తోడు మీకు ఈ హై ఎండ్ అండ్ లగ్జరీ షాపింగ్ బాగా జరిగింది. సో నేను ఇంతకుముందు అదే చెప్పింది, టాప్ 10% ఆఫ్ అమెరికన్స్ ఆర్ కన్జ్యూమింగ్. ఇవాళ అమెరికన్ ఎకానమీలో టోటల్ కన్సంప్షన్లో 50% కమ్స్ ఫ్రమ్ ద టాప్ 10%. అమెరికన్ సమాజంలో ఉన్న 10% మంది నుంచే 50% వినిమయం వస్తుంది, కన్సంప్షన్ వస్తుంది. అందువల్ల వారు ఈ స్టాక్ మార్కెట్ బబుల్ వల్ల బాగా లాభపడ్డారు. సో ఇన్వెస్ట్మెంట్ బబుల్ వల్ల లాభపడ్డారు. సో మీకు ఇన్కమ్స్, జాబ్ ఇన్సెక్యూరిటీ అంతా కూడా లోయర్ ఎండ్లో, హై ఎండ్లో లేదు ఈ పరిస్థితి. సో అందువల్ల మీకు హై అండ్ లగ్జరీ కన్జంప్షన్లో ఎక్కడా తేడా రాలే, పైగా పెరిగింది. మీకు దీనికి ఉదాహరణ మీకు చూడండి, వాల్ స్ట్రీట్ లాంటి బిగ్ షాపింగ్ జైంట్స్, బిగ్ జైంట్స్, మార్కెటింగ్ జైంట్స్ చెప్తున్నది ఏంటంటే, లోయర్ ఇన్కమ్ అండ్ యంగర్ కన్జ్యూమర్స్ ఖర్చు పెట్టడానికి ఇబ్బంది పడ్డారన్నది వాల్మార్ట్ డేటా కూడా చెప్తుంది. సో యంగర్ అండ్ లోయర్ ఇన్కమ్ కన్జ్యూమర్స్ మాత్రం దే ఫెల్ట్ ద ప్రెషర్ ఆఫ్ ఎకానమీ. సో ఎకానమీలో డౌన్ టర్న్ యొక్క ప్రెషర్ వారు అనుభవించారు అనేది వాల్మార్ట్ అంచనా. సో మీకు మాస్టర్ కార్డ్ స్పెండింగ్ పల్స్ తీసుకుంటే November 1 to December 21 మధ్యకాలంలో 3.9% పెరిగింది. అంటే అంతకుముందు ఇదే పీరియడ్తో పోలిస్తే. సో కారణం ద రిచ్ అమెరికన్ కంటిన్యూడ్ టు స్పెండ్ అనే దానికి ఇదొక ఇండికేషన్ కూడా. మీకు ఇంకోటి కూడా ఎయిర్లైన్స్ డేటా చూస్తే ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ రిమాండ్ రోబస్ట్గా ఉంది, బాగా ఉంది. కానీ డొమెస్టిక్ ఎయిర్ ట్రావెల్ మాత్రం తగ్గింది కంపారిటివ్లీ. అంటే వాట్ డస్ ఇట్ ఇండికేట్? ద రిచ్ అమెరికన్ విదేశాలకు కూడా వెళ్ళి పర్యటించేస్తున్నాడు, కానీ ఆర్డినరీ అమెరికన్, లోయర్ ఇన్కమ్ ఉన్నవారు మాత్రం ఆ స్థాయిలో చేయలేకపోతున్నారు. ఈవెన్ మీకు ఎయిర్పోర్ట్స్లో లాంజెస్ను కూడా మానిటర్ చేస్తే లగ్జరీ లాంజెస్, వీటిలో హెవీ రష్ రిపోర్ట్ అయింది ఈ పీరియడ్లో. అందువల్ల నేను ఇప్పుడు మీకు వాల్మార్ట్ డేటా చెప్పాను, ఏవియేషన్ సెక్టార్ డేటా చెప్పాను, మాస్టర్ కార్డ్ స్పెండింగ్ పల్స్ చెప్పాను. వీటి కాంబినేషన్ మనకు అర్థమవుతున్నది ఏంటంటే,
కన్జంప్షన్ పెరుగుతూ వచ్చింది. కానీ అది హై అండ్ లగ్జరీ ఎండ్లో లగ్జరీ గూడ్స్ కన్జంప్షన్ బాగా పెరిగింది. మీకు ఆర్డినరీ అమెరికన్స్ కన్జంప్షన్ ఏమో రిలేటివ్లీ దెబ్బతిన్నది. అయినా కూడా అమెరికన్ గ్రోత్ ఎందుకు పెరిగింది అంటే కారణం టుడే ద రిచ్ అమెరికన్స్ అకౌంట్ ఫర్ 50% ఆఫ్ ద కన్జంప్షన్. మామూలు విషయం కాదు. ఇప్పుడు మన దేశంలో కూడా జరుగుతున్నది అదే. మీకు విలాస వస్తువుల కన్జంప్షన్ పెరుగుతుంది. మీకు అపార్ట్మెంట్స్లో చూస్తే విల్లాలు హై ఎండ్ అపార్ట్మెంట్లనేమో అమ్మకాలు బాగున్నాయి. కానీ ఆర్డినరీ బడ్జెట్ అపార్ట్మెంట్స్ అంటారు, కొద్దిగా మిడిల్ క్లాస్ ఎఫర్ట్ చేసే అపార్ట్మెంట్ల అమ్మకాలేమో తగ్గాయి. అలాగే మీకు ఇలా కార్లలో చూస్తే లో ఎండ్ కార్ల అమ్మకాలేమో తగ్గాయి, బడ్జెట్ కార్లు. హై ఎండ్ లగ్జరీ కార్ల అమ్మకాలేమో బాగా పెరిగాయి. సో సిమిలర్ మన దేశంలో కూడా ఏ రకంగానైతే ది అప్పర్ స్ట్రేటా కన్జ్యూమింగో, అమెరికాలో కూడా ద అప్పర్ స్ట్రేటా ఈజ్ కన్జ్యూమింగ్. ఆ కన్జంప్షన్ కాస్త అమెరికన్ ఎకానమీని డ్రైవ్ చేస్తుంది. అంటే రిసెషన్ ఫియర్స్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. సో మీకు వాల్మార్ట్ డేటా, ఏవియేషన్ డేటా చూస్తే అర్థమవుతుంది. కానీ అమెరికా రిసెషన్ను ఓవర్కమ్ చేయగలిగిందా అంటే ఖచ్చితంగా చేసింది. కారణం అమెరికన్ సమాజం మొత్తం ఎకనామిక్ ఎలివేట్ అయి కాదు, సమాజంలో ఉన్నత వర్గాలు బాగా సంపాదించగలిగారు కనుక వారి స్పెండింగ్ జీడిపిలో టోటల్ కన్జంప్షన్లో 50% కనుక అమెరికన్ ఎకానమీ బయటపడగలిగింది. సో ద రిచ్ అమెరికన్, ద బిగ్ అమెరికన్ ఇన్వెస్టర్ యాజ్ అవాయిడెడ్ రిసెషన్. వారి వల్ల ఈ ఆర్థిక మాంద్యం నివారించబడింది.